రెండు నెలవంకలు కేకు బోర్మ కవిత్వం. వరమ కవిత్వం అంటేనే మనస్సు కవిత్వం. మనస్సు కవిత్వం అంటే ప్రేమ కవిత్వం అయితే నిజంగానే వర్మ కవిత్వం ప్రేమ కవిత్వమే. అది సమాజాన్ని ప్రేమించే కవిత్వం, అది సమాజాన్ని జాగృతం చేసేటువంటి కవిత్వం, అది సమాజంలోని లొసుకుల్ని సమాజంలోని వ్యతల్ని నిర్ద్వందంగా నిర్భయంగా బయటకు వెళ్ళగక్కే కవిత్వం. ప్రేమ అంటే అదే. ప్రేమకు అదొక కొత్త నిర్వచనం. అందుకే కేకు వర్మ మనసు కవి. మనసుంటేనే కదా ప్రేమించటం తెలిసేది. ఇక్కడ ప్రజా విప్లవం, అక్కడ జాతి విముక్తి యుద్ధం. గాజాకు ఆక్రమణ యుద్ధంలో తాత్కాలిక విరమణ ఉండొచ్చు. బస్తర్లో నెలవంక నెత్తుటి వంక. బస్తర్లో నెలవంక నెత్తుటి వంక. ఎన్ని ప్రగల్భాలు, ఎన్ని ఆక్రమణ యుద్ధమేఘాలు దాటి చంద్రబింబం అవుతుందో అది ఆ నెలవంక స్వానుభవంలోకి వచ్చి తీరుతుంది. మైదానాలు మండిపడినప్పుడు, జన సముద్రాలు పోటెత్తినప్పుడు అడవిలో వెన్నెల పూస్తుంది, కాస్తుంది. కేకు గారి కవిత్వం నేను సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్నాను, చదువుతున్నాను, ఉత్తేజితులవుతున్నాను. ఫేస్బుక్లో దగ్గర దశాబ్దన్నర కాలంగా ఆయనతో పరిచయం. ఆయన కవిత్వం చూసినప్పుడు మీకు ముందే చెప్పాను కదా, ఆయన మనస్సు కవి అని. మనస్సు ఉంటేనే అన్ని విషయాల వైపు, అన్ని అంశాల వైపుకి మన ఆలోచన విస్తరిస్తుంది. అలా ఆలోచన విస్తరించటం మానవీయతతో కూడినటువంటి అవాచ్య అనురాగం. అనురాగం లేనిదే ఏ మనిషి మీద మనకి అభిమానం రాదు. ఎక్కడ ఏది జరిగినా, ఎక్కడ ఏ మనిషి సమాజం కోసం ఉద్యమిస్తూ నేల రాలిన వర్మగారి గుండె ఘోషిస్తుంది. రెండు నెలవంకలు అందాయి, వారికి ధన్యవాదాలు.